130 కోట్ల చేనేత వస్త్రం చీలికలు పీలికలై అత్యంత విలువైన సరుకు నిల్వల పట్ల తీవ్ర నిర్లక్ష్యం. నెలల తరబడి గోదాములోనే మూలుగుతున్న వైనం. బడి హాస్టల్ పిల్లలకు యూనిఫామ్ ఇతర అవసరాలకు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన గత బీఆర్ఎస్ సర్కార్ సంరక్షణ చర్యలు లేక కొంత ఎలుకలు పందికొక్కుల పాలు. బకాయిలే 220 కోట్లు. పవర్లూమ్ ఉత్పత్తులవి 112 కోట్లు. సిరిసిల్ల పవర్లూమ్ మరమగ్గాల్లో ఉత్పత్తి చేసిన 120 కోట్ల విలువైన వస్త్రాలు 130 కోట్ల విలువైన వస్త్రాలు చీలికలు పేలికలైనవి. అంటే వాటిని ఉత్పత్తి చేసిండ్రు. వాటిని స్కూల్ పిల్లలు ప్లస్ హాస్టల్లో ఉండే పిల్లలకి యూనిఫామ్ల కోసం ప్రభుత్వ ఇతర అవసరాల కోసం సరఫరా చేయాలి. సరఫరా చేసి వాటిని గుట్టించి విద్యార్థులకు సప్లై చేయాలి. ప్రభుత్వ అవసరాలు తీర్చుకోవాల్సి ఉంటుంది. కానీ వాటి నిల్వలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వాళ్ళకు ప్రభుత్వం ఆ చేనేత కార్మికులకు బకాయిలు ఇవ్వడం లేదు. ఒక బతుకమ్మ చీరలే అనుకున్నాం ఇన్ని రోజులు బకాయిలు కాదు, ఇతర వస్త్రాలకు సంబంధించిన బకాయిలు కూడా ఉన్నట్టుగా ఆంధ్రజ్యోతి కథనం ద్వారా వెల్లడైంది. మొత్తంగా చేనేత కార్మికులకు ఇంకా 220 కోట్ల పెండింగ్ బిల్స్ ఉంటే అందులో ఓన్లీ పవర్లూమ్లు అంటే సాంచాలు మరమగ్గాలకు సంబంధించిన యజమానులకు కార్మికులకు ఇవ్వాల్సినవి 112 కోట్లు ఉన్నాయని ఆంధ్రజ్యోతి తన కథనంలో వెల్లడించింది.